నలుగురు దేవతామూర్తుల్ని ఒకేసారి 4 వాహనాలపై ఊరేగింపు జరపడం అనేది అంత చిన్న విషయమేమీ కాదు. మరి ఈ ఊరేగింపు ఎక్కడ జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి అందరికీ, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై రంగోలి అండ్ మై లైఫ్ ఛానల్. శివరాత్రి అయిన తర్వాత రోజు మిడ్ నైట్ నుంచి ఈ ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ ఊరేగింపు మనకి జంట గ్రామాలు అయిన మన్నూరు, ఈతముక్కల గ్రామాలలో ఊరేగింపు అనేది జరుగుతుందన్నమాట. మొదట అయితే మనకి వరాహ అవతారం అంటే వరాహ వాహనంపై శ్రీ కన్నేశ్వర స్వామివారు అయితే మనకి దర్శనమిస్తారు. ఈ కన్నేశ్వర స్వామివారు మనకు ఈతముక్కల శివాలయంలో అయితే మనకి లింగ రూపంలో దర్శనమిస్తారనమాట. ఎంత అందంగా, ఇంత పూల డెకరేషన్తో చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనే ఇదితో అయితే మనకి స్వామివారి ఊరేగింపు అయితే ఇక్కడ జరుగుతూ ఉందండి. అలాగే రెండవ వాహనం అంటే గరుడ వాహనంపై శ్రీ కోదండరామస్వామి వారు ఊరేగింపుగా మనకి దర్శనమిస్తున్నారు. కన్నేశ్వర స్వామివారు, కోదండరామస్వామి వారు మనకి ఈతముక్కల గ్రామం నుంచి అయితే మన్నూరు వస్తారు ముందు రోజు. అక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి మన్నూరు, ఈతముక్కల ప్రాంతాలంతా ఊరేగింపు జరిగి మళ్ళా ఈతముక్కలు అయితే చేరుకుంటారనమాట. ఎంత అందంగా, ఎంత బాగా, 2 కళ్ళు సరిపోవు చూడడానికి అని అంత బాగా అయితే డెకరేట్ చేస్తారు. మనకి ప్రతి ఇయర్ శివరాత్రికి మన్నూరు, ఈతముక్కల గ్రామాలలో అయితే ఈ ఊరేగింపు అనేది కంపల్సరీగా జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు మంచి మంచి ముగ్గులు వేసి, అలాగే మంచి కొత్త బట్టలు ధరించి మనకి స్వామివారికి అయితే ఇలా ఆహ్వానం పలుకుతారనమాట. ఇక్కడ 3వ వాహనం వచ్చేసరికి శ్రీ రావణ వాహనం మీద మనకి రామలింగేశ్వర స్వామివారైతే శ్రీ పర్వతవర్ధిని అమ్మవారి సమేతంగా మనకి ఊరేగింపుకు అయితే దర్శనమిస్తారు. రావణ వాహనం పైన రామలింగేశ్వర స్వామి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మన్నూరులో ఉన్న శివాలయంలో ఉన్న రామలింగేశ్వర స్వామిని మనకి రాముల వారే స్వయముగా ప్రతిష్ఠించారు. అంటే రావణుణ్ణి వధించిన తరువాత వచ్చి ఇక్కడ స్వామివారిని అయితే మనకి ప్రతిష్ఠించారనమాట. అందుకే రావణ వాహనం పైన రామలింగేశ్వర స్వామివారైతే మనకి ఇక్కడ దర్శనమిస్తారు. మీరు కూడా ఆ స్వామి అమ్మవార్లను దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. ఈ ఊరేగింపు అంతా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి ముందు నుంచి హారతులు, కొబ్బరికాయలతో అయితే స్వామివారికి ఆహ్వానం పలుకుతారు. అలాగే ప్రతి వాహనం ముందు రకరకాల బాణసంచా కాల్పులు కూడా ఇక్కడ జరుగుతాయి. మనకి 4వ వాహనం ఈతముక్కలలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్వాలాముఖి అమ్మవారు. ఈ అమ్మవారు మనకి గజవాహనం మీద దర్శనమిస్తారు. అమ్మవారిని చూడడానికి మనకి ఎంతో అదృష్టమైతే ఉండాలి. ఇక్కడ ఈతముక్కలలో అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ప్రతి సండే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారనమాట. సో విరాళాలు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇచ్చి అన్నదానం చేసి వెళ్ళవచ్చు. అమ్మవారి టెంపుల్ని ఇంకొక వీడియోలో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అమ్మవారిని మీరు కూడా దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుందాం. ఇక్కడ మనకి అమ్మవారు శ్రీ లలితా జ్వాలాముఖి అమ్మవారిగా అయితే మనకి దర్శనమిస్తారు. సో ఇక్కడితోటి మనకి 4 వాహనాల ఊరేగింపు అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఊరేగింపు అనేది శివరాత్రి అయిన తర్వాత రోజు మిడ్ నైట్ నుంచి అయితే మొదలవుతుందన్నమాట. మిడ్ నైట్ మొదలయ్యి మన్నూరు నుంచి ఈతముక్కల వరకు ఊరేగింపుగా అయితే 4 దేవుళ్ళు వాహనాలు ఊరేగింపుగా వెళ్తుంది. చూసారా, ఇక్కడ అమ్మవారి వాహనానికి చుట్టూ మనకి 9 రకాలుగా 9 అవతారాలలో అమ్మవారి ఎలా దర్శనమిస్తారో ఇలా మనకి సెటప్ అయితే చేశారు. మనకు మన్నూరు, ఈతముక్కల గ్రామాలలో శివరాత్రి తిరునాళ్ళు అనేది 4 రోజులైతే జరుగుతుందండి. ఈ ఊరేగింపు అయిన తర్వాత రోజు రథం అయితే మనకి మన్నూరు నుంచి ఈతముక్కల వచ్చి మళ్ళీ ఈతముక్కల నుంచి మన్నూరు అయితే స్వామివారిని రథంలో తీసుకువెళ్తారనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగా ఈ తిరునాళ్ళ అనేది జరుగుతుంది. సో నైట్ స్వామివారిని వాహనాలు ఎక్కించేటప్పుడు తీసిన కొన్ని పిక్స్ అయితే ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.